ఇక ప్రశ్నల వర్షం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దూకుడు ప్రభాకర్ రావుపై విచారణ వేగవంతం. ఆధారాలు రాబట్టే యత్నాల్లో అధికారులు 9 మంది అధికారులతో కొత్తగా సిట్ అంట. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగం పెంచింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతున్న విషయం కూడా తెలిసిందే. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన సిట్లో 9 మంది అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు శనివారం నుంచి కీలక విచారణను ప్రారంభించారు. కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు పొడిగించింది. ఇందులో భాగంగా ప్రభాకర్ రావును పోలీసులు మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ఇక వారం రోజులు విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుకి సంబంధించిన కీలక ఆధారాలు మరికొందరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రస్తుతం ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సిట్ను నియమించగా ఆ బృందంతో శుక్రవారం హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసు పురోగతి, విచారణ విధానం, సాంకేతిక అంశాలు, ఆధారాల సేకరణ వంటి పలు కీలక విషయాలపై సిట్ అధికారులకు సిపి స్పష్టమైన దిశానిర్దేశాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు శనివారం ఉదయం నుంచే పలువురు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణ ప్రారంభించారు. అధికారులు ఈ వారం రోజుల పాటు ప్రభాకర్ రావును నిరంతరంగా ప్రశ్నించనున్నారు. సిట్ విచారణను సమర్థవంతంగా నిర్వహించేందుకు బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక రూమ్ను కేటాయించారు. అక్కడే కస్టోడియల్ విచారణ జరగనుంది. ప్రభాకర్ రావును ఈ నెల 25వ తేదీ వరకు కస్టడీలో ఉంచి విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి లభించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులను కూడా సిట్ అధికారులు పిలిపించి ప్రభాకర్ రావు ఎదుటే ప్రశ్నించారు. గతంలో వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, సాంకేతిక ఆధారాల డేటా విశ్లేషణ ఆధారంగా ప్రభాకర్ రావును సమగ్రంగా విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా భావిస్తున్న ప్రణీత్ రావుతో కలిపి కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆదేశాలు అమలైన విధానం, రాజకీయ నేతలు, ఇతరుల ఫోన్ ట్యాపింగ్ అంశాలపై స్పష్టత కోసం అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మరి ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారో, ఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరున్నారో తెలుసు. కానీ మనం ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ పేరు కానీ ఏది కానీ డైరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే సిట్ ఎంక్వైరీ వాళ్ళపైన ఉంది, ఒకవేళ విచారణ జరుగుతూనే ఉంది. విచారణ మొత్తం కంప్లీట్ అయితే ఈ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇప్పుడు సిట్ ఎంక్వైరీ ఏదైతే 9 మంది అధికారులు స్పెషల్గా నియమించారో ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తారు కూడా. సో అప్పుడు తెలుస్తుంది మరి ఫోన్ ట్యాపింగ్ వెనుక అసలు కారకుడు ఎవరెవరివి ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాజకీయ నాయకులవి, సినీ తారలు అవ్వచ్చు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వీళ్ళే అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా మనకు